రామ్మోహన్ గారు. నమస్తే. రామ్మోహన్ గారు, చాలా కీలకమైన అంశం. మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కాళేశ్వరంకి సంబంధించి. సో పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని మీరు కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు స్కామ్కి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు 1000 కోట్లు, అంటే మొన్న పట్టుబడినటువంటి వ్యక్తులు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది, ఏసీబీని లేఖ రాసింది, ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపించమని. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ స్థాయిలో స్కామ్ జరిగిందంటే అధికారులు ఇంకా ఎంతమంది ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, ఎంత స్థాయిలో అవినీతి జరిగి ఉంటుంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సో ఇక్కడ ఈ స్థాయిలో జరగడానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కొంత కారణం కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కొంత కాదు, చాలా కారణం అంటున్నాను. అంటే ఇందు గలడు అందు లేడని సందేహం వరది అవినీతి అంతటా ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఉంది రాజశేఖర గారు, ఇప్పుడు ఉంది. రాజశేఖర గారు మీకు, అట్లాగే శివలాల్ గారికి, అట్లా మన ఏకనామ ప్రతిమ రామ్మోహన్ మన బీఆర్ఎస్ నాయకుడికి అందరికి నమస్కారం. అట్లాగే అమ్మ ప్రేక్షకుడుగా ఎందుకు ఏం చదివానంటే అవినీతి అంతటా ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమో మాది లేదంటారు, అధికారం పోయిన వాడేమో ఏం చేయలేదంటారు. అంతే. కనుక మీరు ఒకసారి కాళేశ్వరం విషయానికి వస్తే నేను మొదటి చెప్తున్నాను, మొదటి 5 ఏళ్లలో మంచి చెడ్డో కేసీఆర్ గారు, శివరాజ్ గారు కూడా బాగా తెలుసు, వారు ఆ ఉద్యమ నాయకుడు కనుక ఆనాడు మొదటి 5 ఏళ్లలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మన కాళేశ్వరం మొదలు పెట్టడము, అట్లాగే చాలా కొత్త పథకాలు ప్రారంభించడం ఒక తెలంగాణ మునుగు ప్రకారం జరిగింది. 2 5 ఏళ్లలో మొదటిసారి ప్రజలు కూడా చాలా బ్యాలెన్స్ ఇచ్చారు అధికారాన్ని. మీరు రాజశేఖర్ గారు కేవలం ఉద్యమ పార్టీకి 63 సీట్లు ఇస్తే 21 సీట్లు ఏమో 2014లో కాంగ్రెస్ కు, 15 సీట్లు టీడీపీకి, 5 సీట్లు బీజేపీకి, ఎంఐఎంకి 7, చెరొకటి, ఆఖరికి మనకు ఏమంటారు ఏనుగు గుర్తు మనకు బిఎస్పీకి కూడా 2 సీట్లు ఇచ్చారు. చూసాం కదా మనం, మీరు చాలా బ్యాలెన్స్ గా ఇచ్చారు ఆయన తీర్పు. కానీ 2018కి వచ్చే కల్లా మీరు చాలా పెద్ద ఎత్తున 88 బీఆర్ఎస్. ఆయన టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయినప్పుడు ఒక్క సీట్ తెలుసు, అన్ని ఓడిపోతున్నాయి బీఆర్ఎస్ అయినాక, టీఆర్ఎస్ ఉన్నప్పుడు. కనుక ఆనాడు 2018లో రెండోసారి గెలిచినాక ప్రజల మద్దతు బాగా లభించిందని అవినీతి, అహంకారం ఈ 2 మాట్లాడుతున్నాను. అవినీతి పెరిగి అహంకారం పెరగడం వల్ల పతనం అయిపోయింది. 2 5 ఏళ్లలో కనుక ఆ మునుగు ప్రకారం నడిస్తే టీఆర్ఎస్ ఇంకో 10 ఏళ్ల దాకా ఓడిపోయేది. రెండోసారి జరిగింది. ఇక నేను అవినీతి విషయానికి వస్తాను. మీరు అన్నట్టు కరెక్టే. మా కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 3 ఇంజనీర్లు పట్టుకుంటే మనిషి 200 కోట్ల రూపాయల పైగా ఆస్తులు బయటపడ్డాయి. అంటే అవి మార్కెట్ ప్రకారం ఎక్కువ ఉంటాయి. బయటపడ్డాయి అంటే ఎంత స్థాయిలో కాళేశ్వరంలో కానీ మిగతా అన్ని పథకాల్లో అవినీతి జరిగింది మనకు అర్థం కదా. అవినీతి ఉంది ఖచ్చితంగా. అప్పుడు రామ్మోహన్ గారు లాంటి వాళ్లకు అందకపోవచ్చు, లేకుంటే వాళ్ళు అటువంటి వారు కనుక చేయకపోవచ్చు, కానీ చాలా పెద్ద ఎత్తున కుటుంబ పాలన జరిగింది. ఆ 4-5 పెద్ద వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు తండ్రి తంత్రి మీద జరిగితే కొడుకు కోనెట్టారు కదా, సమస్య లేదు కదా. ఇదే జరిగింది. అంటే పై స్థాయిలో అంత అవినీతి ఉంది కనుక మీరు ఒక 3 ఇంజనీర్ హరిరామ్ నాయక్ గాని, మా గజ్వల్ ఈఎన్సీగా పనిచేశారు, నూనె శ్రీధర్ గాని, ఇతరులు గాని, మురళీధర్ రావు గాని, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఈ 3ని పట్టుకుంటే ఇంత 500-600 కోట్ల రూపాయల ఆస్తులు మన ఎంత కళాకష్టం లేకుండా దొరికినాయంటే కాళేశ్వరంలో అవినీతి ఖాయం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటూ 1,00,000 కోట్ల అవినీతి అంటే అసలు ఖర్చు అయితే 90,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లుంటది అంటే సమస్య ఏంటంటే చెప్తున్నా ఎగ్జాక్ట్ రేట్. నా ఉద్దేశం అంటే ఇంత అని చెప్పలేం కానీ 10-15 వేల కోట్ల రూపాయల అవినీతి గ్యారంటీ జరిగింది. పై స్థాయి దాకా పోయింది, కింది నుంచి పై స్థాయిగా దొంగల ఊర్లు అందరూ తీసుకున్నారు, కాదట్లేదు. కానీ ఇప్పటికి కూడా అవినీతి ఆగిందా నేను అంటున్నాను. ఇవాళ ఇంజనీర్లు సత్యంలో అయిపోయిందా ప్రభుత్వం మారగానే? ఇవాళ కూడా ఏదో జరుగుతుంది కదా. మీరు చూడండి రాజశేఖర్ గారు, అవినీతి మీద ఒక చిన్న సర్వే చేసాం. పోయిన సంవత్సరం 122 మంది ఏసీబీకి పట్టుబడితే ఈసారి 6 నెలలు కాకముందు జూన్ మాసం మే మాసం చివరికే 128 మంది అరెస్ట్ అయ్యారు అవినీతి నిరోధక కేసులో. చూడండి, అంటే సగం సంవత్సరానికి 125 మంది. ఎందుకంటే దాన్ని బట్టి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు లెక్క. ఏసీబీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటది కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో. వాళ్ళు అవినీతి పనులు పట్టుకుంటున్నారు, మంచిదే అంటున్నాను, కాదంటే. కానీ అవినీతి ఎంత పెట్టయిపోయిందో, ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి అవతలేదు, లంచాలు అవతలేవు. కనుక మేము పట్టిస్తులము, మనం ఏమంటారు శుద్ధపూసినట్టు ముచ్చట ఏం లేదు. అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా అధికారులు తప్పనిసరి అవినీతి చేస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకుల వచ్చే ఎన్నికల కోసం సంపాదించుకోవాలని చేస్తుంటారు. ఇప్పుడు అందరూ శివలాల్ గారి లాగా నిశ్చికలంకులు నిత్యాడుతూ డాక్టర్ గారు మంచి ప్రమాణ సేవ చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అందరూ అట్లా ఉండరు కదా అంటున్నాను నేను. అందుకని అవినీతికి మినహాయింపు ఎవరిది లేదు, ఏ పార్టీ లేదు. అన్ని పార్టీలు తిలాపాపం తలా పెట్టుకుని చేస్తున్నాయి. కానీ కాళేశ్వరం అవినీతి విషయం వస్తే మాత్రం ఒక ప్రజాధనాన్ని 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఇంకో 40,000-50,000 కోట్లు ఖర్చు కావాల్సిన ఉన్న సందర్భాలు చూస్తే 2 పిల్లలు కృంగినాయి, స్పష్టంగా చెప్తున్నాం. దాన్ని బాగు చేసే శ్రద్ధ తీసుకుంటే
ఖచ్చితంగా మన ప్రయోజనం వస్తాయి అంటున్నా. అంటే పాత పథకాన్ని మొత్తం పనికిరాదు అని తేల్చడానికి అశ్రద్ధ చేయడం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. కానీ అవినీతి జరగలేదా? ఈ ముఖ్యం కాదు. మీరు చేస్తే 1.5 year అయింది ప్రభుత్వంలోకి వచ్చి, ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఎట్లా ఒక నివేదిక అంటే వస్తుంది అంటే కదా. ఒకటే అంటే గత ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి పాలక వర్గంలో కీలకంగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకో లేకపోతే సీఎం పేషియల్ ఉండే వరకు విషయాలు తెలియవంటారా? ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి సో ఇంతమంది నా దగ్గర లిస్ట్ ఉంది, ముఖ్యమంత్రుల లిస్ట్ ఉంది, ఎలక్షన్స్కి ముందు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవి కేసీఆర్. సో